భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి అత్యవసర అధికారాలను గ్రహించారు. అత్యవసర అధికారాలను భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించారు. ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి సస్పెండ్ చేసే పద్ధతిని జర్మనీ నుంచి, జీవించే హక్కు రద్దు చేయకుండా ఉండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించారు. ఇందులో 3 రకాలు ఉన్నాయి. అందులో జాతీయ అత్యవసర పరిస్థితి 352, బాహ్య కారణాలు, విదేశీ దాడులు, యుద్ధం మొదలైనవి. అంతర్గత కారణాలు, దేశం లోపల శాంతి భద్రతలు అదుపు తప్పిన సమయంలో. జాతీయ అత్యవసర పరిస్థితిని కఠినతరం చేయడానికి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని మార్పులు చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితి లేదా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒక రాష్ట్రంలో లేదా రాష్ట్రంలో కొంత భాగం విధించవచ్చు. ఈ అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 352(1) యుద్ధం వల్ల లేదా దురాక్రమణ వల్ల, సాయుధ తిరుగుబాటు వల్ల దేశం లేదా ప్రాంతంలో ప్రమాదం ఉందని భావిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. 352(2) రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి మార్పులు చేసే అధికారం, రద్దు చేసే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. 352(3) కేంద్ర కేబినెట్ లిఖితపూర్వక సలహాను అనుసరించి మాత్రమే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి. నోట్: 1975లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేబినెట్ లిఖితపూర్వక పదాలను 352 నిబంధనలు చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణను ముందు కేవలం మంత్రిమండలి లేదా సాధారణ సలహా మేరకు నడుచుకోవాలి అని మాత్రమే ఉంది. సంభవించే మార్పులు: 353వ నిబంధన రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారులపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనా ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. 354వ నిబంధన రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికారాలపై కేంద్ర పరిమితులు ఉంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే ఆదాయ వనరుల పంపిణీలో రాష్ట్రపతి మార్పులు చేయవచ్చు. అంటే వనరులను తగ్గించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. విధించిన సందర్భాలు: చైనా దురాక్రమణ 1962 నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. బంగ్లాదేశ్ విమోచన సందర్భంలో భారత్-పాకిస్తాన్ యుద్ధం 1971. పార్లమెంట్ను స్తంభింపజేయాలన్న ప్రతిపక్షాల పిలుపు సందర్భంగా 1975. మొదటి 2 బాహ్యపరమైన అత్యవసర పరిస్థితి కాగా చివరిది అంతర్గత పరిస్థితికి కారణం. 353వ నిబంధన అధికారాలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధిస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో కేంద్రం ఆధీనంలో పూర్తిగా ఉంటుంది. కేంద్రం జారీ చేసే ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. 354వ నిబంధన కేంద్ర పరిమితులు వర్తిస్తాయి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో వనరుల పంపిణీ రాష్ట్రపతి మార్పులు చేయవచ్చు. 358 19వ నిబంధన సహజంగానే సస్పెండ్ అవుతుంది. 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం విదేశీ కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19వ నిబంధన సహజంగా సస్పెండ్ అవుతుంది. అంతర్గత కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు 19వ నిబంధన అనగా స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కులు సస్పెండ్ చేయబడతాయి. 359వ నిబంధన జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 20, 21 నిబంధనలను సంబంధించిన హక్కులు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయరాదని తెలిపింది. 20, 21 నిబంధనలు తప్ప ప్రాథమిక హక్కుల అమలును జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో తాత్కాలికంగా రద్దు చేస్తారు. రాష్ట్రపతి ప్రకటన ఆమోదం: రాష్ట్రపతి ప్రకటన 90 రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 వంతు మెజారిటీతో విడివిడిగా ఆమోదించాలి. ఈ ప్రత్యేక మెజారిటీని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిలో ప్రకటించిన సమయంలో ఒకవేళ లోక్సభ రద్దు ఉన్నట్లయితే దాన్ని రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలి. రాజ్యసభ ఆమోదించిన తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నట్లయితే తిరిగి ఏర్పడిన లోక్సభ మొదటి సమావేశం నుంచి 30 రోజుల్లో 2/3 వంతు మెజారిటీతో ప్రకటన ఆమోదించాలి. రాష్ట్రపతి ప్రకటనను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు అత్యవసర పరిస్థితి రద్దవుతుంది. ఈ సమయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాష్ట్రపతి పాలన కాలపరిమితి అనేది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. సాధారణంగా పార్లమెంటు ఆమోదించిన 6 నెలల వరకు ఉంటుంది. 6 నెలల ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రత్యేక మెజారిటీని అనగా 2/3 వంతు అనుసరించి ఎంతకాలమైనా జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగించవచ్చు.
రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా ఈ స్థితిని రద్దు చేయవచ్చు. 44వ రాజ్యాంగ సవరణను అనుసరించి లోక్సభలోని 1/10 వంతు సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితిని రద్దు కోరుతూ రాష్ట్రపతి ఒక నోటీసును స్పీకర్కు అందజేయవచ్చు. 14 రోజుల ముందు ఈ నోటీసును అనుసరించి లోక్సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సాధారణ మెజార్టీతో ఈ తీర్మాన ఆమోదంను రద్దు చేయవచ్చు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు.